ಹಸಿರಿಕೆ ಚಾಂಗುಬಳ Hi, hello, welcome to a brand new episode of Penki Pellam. అసలు ఏంటి పెళ్లికి ముందున్న ఎనర్జీ పెళ్లి తర్వాత లేదు అంటే పెళ్లి తర్వాత ఇప్పుడు కొత్త షో మన ఇద్దరం కలిసి చేస్తున్నాం కదా. సో అప్పుడు జ్యువెలరీ, శారీ, హెయిర్ స్టైల్, సో మొత్తం దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టేసరికి నీ మీద కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గింది. నీకు ప్రేమ గురించి, నీకు సాక్రిఫైస్ గురించి గొప్ప గొప్ప విషయాలు చెప్పుకోవడానికి వస్తున్నారు. యుద్ధాలు, త్యాగాలు అంటే ఏంటో నేర్పించడానికి మన ముందుకు రాబోతున్నారు మిస్టర్ అండ్ మిస్సెస్ శివ. మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది. వెల్కమ్ 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 వెల్కమ్. మీ ఆయన గురించి 3 ముక్కలు చెప్పాలంటే ఏం చెప్తావు? ప్రతి లైన్ తర్వాత చింతపండు పులుసు అనాలి. మా ఆయన పేరు శివ, చింతపండు పులుసు. మీ ఆయన చేస్తుంటాడు? మా ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో డ్రైవర్ గా చేస్తుంటాడు. చింతపండు పులుసు. ఇంకా మీ ఆయనకు నువ్వు అంటే ఎంత ఇష్టం? మా ఆయనకు నేనంటే చాలా ఇష్టం. చింతపండు పులుసు. చూసావా, చింతపండు పులుసు ఇంత బాగా వాడుకోవచ్చండి. ఫ్రై ఆవిడ గురించి 3 ముక్కలు చెప్పి ఆలూ ఫ్రై. తన పేరు లావణ్య, ఆలూ ఫ్రై. నెక్స్ట్, తను నన్ను చాలా ప్రేమిస్తున్నా, ఆలూ ఫ్రై. ఓకే, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. లాలూ ఫ్రై. లాలు కాదు, ఆలూ ఫ్రై. చింతపండు పులుసు, ఆలూ ఫ్రై. ఎలా అన్యోన్యంగా ఈ టైటిల్ గెలుచుకుంటారో చూద్దాం. కాన్ఫిడెన్స్ ఉందా? ఉంది. ఆలూ ఫ్రై. ఆలూ ఫ్రై, వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ కపుల్ ఎవరైతే టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నారో ఎవరెవరు తెలుసా నీకు? శ్రావణి గారు అండ్ పాండురంగ గారు. అయితే పిలిచేద్దాం. పాతికేళ్ల సుందరి చెప్పకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూమదాముకున్నది, దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. వెల్కమ్ అండి, వెల్కమ్ పాండురంగ గారు. బాగున్నారా? బాగున్నాను సార్. మీరు మీ ఆవిడ గురించి, మీరు మీ ఆయన గురించి 3 ముక్కల్లో ఎలా చెప్తారు? ఏం చెప్తారు? నువ్వు స్టార్ట్ చేయి. బిర్యానీ ఏం? మామిడి పేరు శ్రావణి, నాటుకోడి చికెన్ బిర్యానీ. మాది అరేంజ్ మ్యారేజ్, నాటుకోడి బిర్యానీ. ఎన్నేళ్ళు అయింది? శ్రావణి మా ఇద్దరు మ్యారేజ్ 3 years అయింది. నాటుకోడి బిర్యానీ. నాటుకోడి బిర్యానీ 3 years, హ్యాపీ ఇయర్స్. వెరీ గుడ్. ఆవకాయ బిర్యానీ అండి మీరు. రెడీ. మా ఆయన పేరు పాండురంగారావు, ఆవకాయ బిర్యానీ. వెరీ గుడ్. మా ఆయన కాంట్రాక్టర్, ఆవకాయ బిర్యానీ. వెరీ గుడ్. మా ఆయన కొంచెం బల్బ్ ఎక్కువండి, ఆవకాయ బిర్యానీ. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. Thank you. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు 3వ కప్పులు వచ్చేస్తున్నారు. అంజీ అండ్ మణి గారు. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైనే లెన్స్ పెట్టి నిదరే పోనందే నా కన్ను. వావ్, ఎంత బాగా చేశారు. లాస్ట్ ఇయర్ బాగా చేశారు రవి. బాగా చేశారు. ఇప్పుడు మీరే యాంకర్స్, మీరే ఇచ్చుకుంటున్నారు పోజులు అన్ని. మీ ఇంట్రొడక్షన్ మీరు ఇచ్చుకుంటే అయిపోతుంది. హాయ్, మా ఆయన పేరు అంజీ, తను ముద్దపప్పు, తను పోలీస్ డిపార్ట్మెంట్ లో దేవుడా. ఏమయ్యా పోలీస్ అయినా ఇంత కూడా చెప్పా? ఏం చెప్పింది నీకు అర్థమైందా? చెప్పింది నువ్వు చెప్పు. ముద్దపప్పు వాడి చెప్పు. మా ఆవిడ పేరు మణి, ముద్దపప్పు. అదే Very good. అదే ఇంకా దాని తర్వాత? మగాళ్ళు ఎంతకైనా మగాళ్ళే అబ్బా. నెక్స్ట్, మా ఆవిడ మణి, సాంబార్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ అంజీ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫన్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎక్కడో చిన్న లైన్ కాంపిటీషన్ అని వెళ్తుంది. ఎందుకంటే 3 ఉన్నారు, 3 కపుల్స్ ఉన్నారు. కానీ టైటిల్ మాత్రం ఒక్కరిదే, మొండి మొగుడు పెంకి పెళ్ళాం. టైటిల్ గెలవాలంటే మీలో మొండితనం, మీలో పెంకితనం కంపల్సరీగా వచ్చి నిజాయితీ, హానెస్టీ ఇక్కడ చూపెడితే గెలుపు మీదే వస్తుంది. సో విషింగ్ ఆల్ 3. సో స్టార్ట్ చేద్దాం మన ఫస్ట్ రౌండ్. చిత్రం చెప్పే జోష్యం. చిత్రం విచిత్రం. ఏదో సినిమాలు ఉన్నాయండి చక్రం మీద. మీ ఆవిడ చక్రం తిప్పుతుంది. ఏ ఒక్క సినిమా పేరు మీద ఆగినా ఆ సినిమా చెబుతుంది మీరు ఎలాంటి కపుల్, మీ ఆయన ఎలాంటి వాడు, మీ ఆవిడ ఎలాంటిది అని.
సింపుల్ గా చూద్దామా ఎవరితో స్టార్ట్ చేద్దాం ముందు? మణి గారు మీరు రండి. చాలా సినిమాలు ఉన్నాయి కదా, మీ పోలీస్ ఏ మీ సినిమాకి? పోలీస్ ఆయన ఏంటి, నాకైతే బాడీ గార్డే అనిపిస్తుంది. కరెక్టా? దేవత నువ్వు తిప్పేవా? అది కోరుకోలేదు నువ్వు. హలో వావ్ అంటారు. కోరుకున్నా కూడా నేను అనుకున్నది వచ్చిందా అండి. ఈ అబ్బాయి చాలా మంచోడు అంట. దా చూద్దాం ఎంత మంచోడు. దా. ఇప్పుడు ఆ హీరో ఎవరు? రవితేజ. ఈయన ఏంటి? పోలీస్. పోలీస్ రవితేజ అంటే ఏం గుర్తొస్తుంది నీకు? విక్రమార్కుడు. విక్రమార్కుడు నువ్వు డైలాగ్ కొట్టాలి ఇప్పుడు. ఓకేనా? 1 2 3 గో. గల్లీలో తిరిగే గల్లీలో తర్వాత వెనకాల నుంచి చేయి పెట్టినావు. రవితేజ. నువ్వు రవితేజ. రెడీ? నడుచుకుంటూ. గల్లీలో తిరిగే రౌడీ నా కొడుకుల్లా అనుకుంటున్నావురా? ఇక్కడ విక్రమ్ రాథోడ్. అబ్బో మీసా లేకపోయా తిప్పింది మా అక్క. నువ్వు ఆడుకున్నాయి కదా, తిప్పేసి వస్తా ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ పాండురంగ గారు వచ్చేయండి. పాండురంగ గారు అక్కడే ఉండి మీ ఆవిడని పంపించింది. ఏమనుకుంటున్నారండి? నాకు తెలిసి మీ ఆయన ఇంట్లో ఇల్లాలో కాదండి, మరి మరి ఏంటండి? ఏమవుతుందండి? గోవిందుడు అందరు వాడాలి. చూద్దాం అయితే తిప్పండి. తిప్పండి. రా రా రా. అయ్యో ఆర్య అంట. ఫేస్ చూసి తెలియట్లా? ఒకసారి రాబా. ఇప్పుడు నువ్వు బన్నీ, ఆయన గీత. ఆర్య సినిమా చూసినావా? ఫీల్ మైలో తెలుసు కదా బన్నీ క్యారెక్టర్? తెలుసా? ఏంద్రా ఫీల్ అయ్యేది అని. ఇక్కడ నుంచి స్టార్ట్. రెడీయా? నువ్వు ఒప్పియాలి ఇప్పుడు మా గీతక్కని. 1 2 3 గో. ప్లీజ్ శ్రావణి, ఐ లవ్ యూ శ్రావణి. శ్రావణి ప్లీజ్ శ్రావణి. ఏంటి కాలేజీకి వచ్చేది మేము చదువుకోవద్దా? కాదు శ్రావణి, నువ్వంటే ఇష్టం శ్రావణి. నేను 2 రోజుల మీద లవ్ చేస్తున్నాను శ్రావణి. ప్లీజ్ శ్రావణి ప్లీజ్ శ్రావణి ప్లీజ్ ఒప్పుకో శ్రావణి. ఫీల్ శ్రావణి ప్లీజ్ శ్రావణి, ఐ లవ్ యూ శ్రావణి. మా అమ్మ ఊరుకోదు. మీ అమ్మకి వచ్చి నేను మాట్లాడతాను శ్రావణి మీ అమ్మతో మీ నాతో నేను మాట్లాడతాను శ్రావణి ప్లీజ్ సరే శ్రావణి. మా అమ్మ నాన్న ఒప్పించండి ఫస్ట్, తర్వాత నేను మేమే అమ్మ నాన్న మా అమ్మమ్మలో చెప్పి స్కూల్ కి వేసి వచ్చినావా? ఏమైంది బిడ్డ? నా వెనకాల ఒకడు పడుతున్నాడు నాన్న. పూరం పోకులు స్టార్ట్ అయ్యారా? ఇంత అందంగా ఏమంటున్నాడు? ఉంటే ప్రాబ్లమే కదే. ఏం చేద్దాం, మీ నాన్న మాట్లాడి ఎవరు నువ్వు? పంపించేస్తాడులే. ఎవరు? నా పేరు పాండు అండి. ఏమైనా ఉంటే పెట్టే పోతాడు. అడగటానికి రాలేదండి, నేను తింటాకి అడగటానికి రాలేదండి. మీ అమ్మాయిని అడగటానికి వచ్చానండి. అడుగు బుక్స్ ఏమో కావాలంట. లేదండి మీ అమ్మాయిని నాకు ఇవ్వటానికి అడగటానికి వచ్చానండి. ఏంది ఏం మాట్లాడుతున్నావు అబ్బి నువ్వు? మాది ఎంత ఆస్తుందో తెలుసా? నీ దగ్గర ఏముంది? నాకు 6 బిల్డింగ్లు 10 కార్లు ఉన్నాయండి. అవునా? ఏట్రా ఇట్రా పో తీసుకెళ్ళి. ఓకే లావణ్య గారు వచ్చేయండి. ఏ సినిమా టైటిల్ లాంటోడు? ఈ అబ్బాయి చాలా మంచోడు. తొక్కేం కాదు, అందరికి అదే సినిమా కావాలి. కాదు వేరే సినిమా. సరే బాడీగార్డ్. బాడీగార్డా? మీకు బాడీగార్డ్ లో ఉంటారా? చూద్దాం అయితే తిప్పండి. తిప్పండి. ఏ! వస్తుంది. రాలే. లేదు, అక్కడే ఆగింది. అదే మీరు రండి సార్, ఇటు రండి. చెప్పు మీ ఆవిడ గురించి చెప్పు. ఫస్ట్ తన ప్రియురాలు, తర్వాత నా ఇల్లు. అబ్బచ్చా, మాకు తెలీదు. బాగా ఫిక్స్ చేసుకోండి ఇదే అనుకుందామని. dual రోల్ మళ్ళీ. వేస్తుందా? ఏం లేదు, ఏమైంది? తను ఫస్ట్ నా ప్రియురాలు, అవునా? తర్వాత ఇల్లు. సరే అంటే రెండు కూడా ఆవిడే అంటున్నావు. ఆవిడే. సరే ఇప్పుడు ఒక స్కిట్ చేయాలి ఇప్పుడు మీరు. చెప్పు. ఓకేనా? నువ్వు ఇంట్లో ఒక్కడివే ఉన్నావు అండ్ మీ ఇంట్లో పని మనిషిలా మీరు ఉంటారు. నేనున్నా. ఉన్నా బాబాయ్. ఇప్పుడు మన ఇద్దరం ఏదో మన ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటుంటే వెనకాల నుంచి మీ ఆవిడ వచ్చింది, ఇలా ఒప్పిస్తావు. ఓకేనా? రెడీయా? మీరు గుడి నుంచి రండి, మనం ఇక్కడ కిచెన్ లో ఉన్నాం, నన్ను పట్టుకోద్దా? ఏం చేస్తున్నావు? ఏమంటారు రూమ్ లా? ఏం చేస్తాం? ఏం చేస్తున్నావు? వంట చేస్తా, ఇంకేం వంట చేస్తా? చేస్తున్నా, ఏం మీ చేస్తున్నావు? ఆవిడ వస్తే ఏం చేస్తుంది? అయినా మీ ఆవిడని ఇంటికి వెళ్ళి పంపిస్తా అన్నావు కదా. ఏంటే నువ్వు
నా ముఖంతో ఏం చేస్తున్నావు నేనేంటి చేసేది? నీ మొగుడే నా వెనకాల వచ్చిండు, నేను నా ఒంటరి రూమ్లో ఉన్నది. ఏంటి నువ్వు? మీ ఆయన నన్ను ఎందుకు అడుగుతావు? మీ ఆయనే నా ఉప్పు సంపులు చూసి మోసపడ్డాడు. నీకు తెలియదా ఎవరనేది నాకెందుకు అవన్నీ? వెనకాల నుంచి వచ్చి పట్టుకున్నాడు, నాకేం తెలుసు? మీ ఆయన అడుగు. చేసుకో ఏమైంది ఎందుకు పట్టుకున్నావు కిచెన్ లో ఉన్నా అని చెప్పినావు కదా, అందుకోసం కిచెన్ లోకి వచ్చి నువ్వు గుడికి వెళ్ళాను నేను గుడికి వస్తున్నాను చెప్పినా కదా చెప్పలేదు కదా, నాకు అందుకోసమే నువ్వు అనుకుని బ్యాక్ సైడ్ చూసి నీలా కనిపించింది, అందుకోసం పోయి hug నా చేస్తున్నా. నడుమేంది, మా అక్క నడుమేంది. నాది ఎంత హాట్ గా ఉంది చూడు. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇక్కడ ముగ్గురు వచ్చి చిన్న చిన్న ఏదో టాస్క్ లాగా పర్ఫామ్ చేశారు మనం అప్పటికప్పుడు. దీనికి మీ ముగ్గురికి సీక్రెట్ స్కోర్స్ పడ్డాయి. అది థర్డ్ రౌండ్ లో రివీల్ చేస్తాం. ఓకేనా? థర్డ్ రౌండ్ తర్వాత ఎలిమినేషన్ ఉంటది. ఆ రౌండ్ లో ఈ స్కోర్స్ యాడ్ అవుతాయి. అప్పుడు ఎవరైతే తక్కువ స్కోర్ ఉంటుందో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. సో బీ ప్రిపేర్డ్. ఏదన్నా ఫుల్ ఎంతూజియాస్టిక్ గా చేయండి. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం, విచ్ ఇస్ కాల్డ్ మ్యూజికల్ రొమాన్స్. కాకపోతే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మొండి మొగుడు పెంకి పిల్లలు, లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. రౌండ్ గురించి కంటే ఫస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ రొమాన్స్ ఎంత ఇంపార్టెంట్ మనం ప్రతి ఎపిసోడ్ లో చెప్పుకుంటాం. మీ లైఫ్ లో రొమాన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్? ఫస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్లేస్ మీరు. ఫస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మీరేమంటారండి? ఫస్ట్ ప్రేమ, ఫస్ట్ ప్రేమ, దాని తర్వాత అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ నెక్స్ట్, థర్డ్ రొమాన్స్. ఓకే, కానీ రొమాన్స్ అంటే ఒక స్పెషల్ జాగా ఒట్టి మనం వైఫ్ తోనే మన లైఫ్ పార్ట్నర్ తోనే మనం షేర్ చేసుకుంటాం. అది స్పెషల్ బాండింగ్ రిలేషన్, స్పెషల్ బాండింగ్ అది రొమాన్స్ అనేది. మీ ఇద్దరి మధ్యలో ఎంత రొమాన్స్ ఉంది, మీ ఇద్దరి మధ్యలో ఎంత కెమిస్ట్రీ ఉంది, మీరు ఇద్దరు లవ్ లో ఉన్నారు అని అనుకుంటున్నారా లేకపోతే యాక్చువల్ గా లవ్ లో ఉన్నారా, ఈ రౌండ్ డిసైడ్ చేస్తుంది. ఓకే ఓకేనా? దీంట్లో 3 సెగ్మెంట్స్ ఉంటాయి అండ్ 300 పాయింట్స్, 200 పాయింట్స్, 100 పాయింట్స్ ఎవ్రీ సెగ్మెంట్ లో ఉంటాయి. బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి 300 పాయింట్స్, లీస్ట్ గా పర్ఫామ్ చేసిన వాళ్ళకి 100 పాయింట్స్. యాక్చువల్ గా ప్రతి సెగ్మెంట్ లో ఒక సాంగ్ ప్లే చేస్తాం. మ్యూజిక్ ఆఫ్ అవ్వగానే మేము చెప్పిన టాస్క్ మీరు పర్ఫామ్ చేయాలి. ఓకేనా? Let's start. అయితే వచ్చేసేయండి. సో ముగ్గురు కపుల్స్ రెడీగా ఉన్నారు ఆడడానికి మ్యూజికల్ రొమాన్స్. ఎస్, మ్యూజికల్ రొమాన్స్ లో ఫస్ట్ సెగ్మెంట్. ఫస్ట్ సెగ్మెంట్ చేద్దాము, కానీ ఎప్పుడు జరగనట్టు మన ఎపిసోడ్ లో జరగబోతుంది ఇవాళ. 3 సెగ్మెంట్ లో మనం ఈ ప్రాపర్టీని వాడబోతున్నాం. ఆ ప్రాపర్టీనే చైర్. చైర్ తెలుసు కదా మనకి ఎంత క్లోజ్. చైర్ మీద మీరు ఒక చైర్ మీద ఒకరే కూర్చుంటారు ఎప్పుడు, బట్ ఈ చైర్ మీద ఇద్దరు కూర్చోబోతున్నారు. ఈ చైర్ ఇద్దరు బరువును మోయబోతుంది. ఏంటో దీని పక్కన పక్కన పరిస్థితి. కాదండి, మీ ఆయన కూర్చున్నాక మీరు మీ ఆయన మీద ఎక్కడం, లేకపోతే మీరు కూర్చున్నాక మీ మీద మీ ఆయన ఎక్కడం, ఇట్లాంటివి కూడా ఏమైనా డిఫరెంట్ పోజులు ట్రై చేయండి. ఫస్ట్ సెగ్మెంట్ లో మనం ఏం చేస్తాం Pose అంటే with chair. రొమాంటిక్ పోజ్ విత్ సిట్టింగ్ ఆన్ దిస్ చైర్. ఓకేనా? ఫస్ట్ అయితే డాన్స్ బాగా చేస్తే మార్కులు ఉన్నాయండి. ఓకేనా? రెడీ, లెట్స్ బిగిన్. మ్యూజిక్. నువ్వు నాకు నచ్చినోడు రో బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి కుటుంబిద్ది తేనె పట్టు నోటిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో ఇప్పుడు స్కోర్స్ టైం. హైలైట్ డాన్సింగ్. మా బావ అక్క ఇద్దరు కాంప్లిమెంట్. ఈ స్టెప్ ఒకటి చేశారు ఇట్ట అని, ఏం వచ్చింది అసలు. పోజ్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి 300 పాయింట్లు. సూపర్. ఇక్కడ తక్కువ ఇచ్చారు వాళ్ళు కూడా డాన్స్ అద్భుతంగా చేశారు, కానీ ఎందుకో మా బావ కొంచెం ఈ పోస్టులకి బయటకు రావట్లేదు. ఓకే, ఎంతైనా పోలీస్ కదా. అందుకే నెక్స్ట్ కొంచెం డాన్స్ ఇరగదీయాలి మీరు. పోజ్ మాత్రం అద్భుతంగా ఉంది, అందుకే 200 పాయింట్స్. ఏమైంది బా, ఎందుకు డాన్స్ చేయలేదు? నాకు డాన్స్ కొంచెం వీక్ ఉంది. నెక్స్ట్ సెగ్మెంట్ లో డాన్స్ చేయాలి. ఇప్పుడైతే 100 పాయింట్స్. ఓకేనా?
నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి ది మోస్ట్ రొమాంటిక్ హగ్. హగ్. చైర్ మీద రొమాంటిక్ హగ్. అది ఎలాగో ఓకేనా? అది మీ స్టైల్లో మీ ఇష్టం. సాంగ్ రెడీ అవుతుంది. సెకండ్ సాంగ్. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగులుతే ఎట్టాగా లొంగుతుంది సొగసే ఆగమమ్మో అమ్మో ఎంత దూరుసే అరే అబ్బాయంటే అంత అలుసే నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే నీ వలన తడిసా నీ వలన చలిలో చిందేసా ఎందుకని తెలుసా నువ్వు చనువిస్తావని ఆశ చారు పవిటని తొడుగుగా చేశానోయ్ హరి ఊపిరితో చలి కాసానోయ్ హే ఇంతకన్నా ఇవ్వదగ్గదంతదైన ఇక్కడుంటే తప్పకుండా ఇచ్చి తీరుతాను చెబితే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే సో ఇప్పుడు లెవెన్ కోర్స్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మా బావ అక్క డాన్స్ బాగా చేశారు కాబట్టి 200 పాయింట్స్. ఇక్కడ హగ్గు ఉండే అండ్ ఇద్దరు బీభత్సంగా డాన్స్ చేశారు, రొమాంటిక్ ఉండే కాబట్టి 300 పాయింట్స్. అక్కడ డాన్స్ లేదు కానీ హగ్గు మాత్రం అది వేరే లెవెల్ కి అంటే తీసుకెళ్తారు. సెన్సేషనల్ హగ్ అది. అసలు అట్లాంటి హగ్గు చూసి ఆ అని టీవీలో చాలా మంది ఆ అని నోరు తెరుచుకుంటారు. కానీ ఎందుకంటే భయం అది హగ్గే. 300 పాయింట్స్. ఇప్పుడు మనం ఉప్పు వేసాం, కారం వేసాం, దాని మీదకి వెళ్ళి ఇప్పుడు మసాలా వేయబోతున్నా. మసాలా ఎలా అంటే ఏంటంటే హస్బెండ్స్ ఎలాగో వాళ్ళ సీట్ లో వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళకి చైర్లు ఉన్నాయి. వైఫ్స్ మాత్రం మీరు ఎలాగైనా పోజ్ ఇవ్వండి, ఎలాగైనా కిస్ పెట్టండి, మీ కాళ్ళు మాత్రం నేల మీద ఉండకూడదు. అది మీరు ఏమైనా చేసుకోండి. వైఫ్ కాళ్ళు నేల మీద ఉండకూడదు. ఓకేనా? రెడీ? అర్థమైంది లక్ష్మి. దట్స్ ఆల్. ఓ ఓరోరి వాసామి ఓరోరి నాసామి దిల్లీని గిల్లేసి పోతీవో ఆ దిల్లీకి బయలెళ్ళిపోతీవో I wanna you wanna one more chim chimma chimma chum chumma chumma Oi babu oi ram babu ora ri ora e babu ora babu babu era babu purra misam ki ruche pulana babu తిమ్మిడి తరువులేసే గరీబు ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిసం కి రుచి పులన బాబు బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు తిమ్మిడి తరువులేసే గరీబు అలా జరిగింది మొగుడు పిల్లల మధ్యలో. ఇప్పుడు స్కోర్స్ ఇచ్చే టైం. ఓకే. ఫస్ట్ మిస్టర్ అండ్ మిస్సెస్ శివ గారు డాన్స్ దగ్గర కొంచెం కష్టపడ్డా ముద్దు దగ్గరకు వచ్చే వరకు ఏం భయం లేకుండా ముందుకొచ్చి నేను నా పిల్లలకి ముద్దు పెట్టాను అనే ఆ ధైర్యంతో ముద్దు పెట్టారు కాబట్టి మీకు 300 పాయింట్లు. అండ్ ఇక్కడ వాళ్ళకు కూడా 300 పాయింట్లు. మరి పండు గారికి? ఆ? పండు గారికి? పాండురంగ గారికి ముద్దు కోసం కాదబ్బా, ఆ. డాన్స్ కోసం ఇవ్వాలి దాన్ని. అది ఆయన స్టైల్ కాకపోతే డాన్స్ ఎరగా తీసాడు. ఆ వెయిట్ ఉన్న డాన్స్ లో వెయిట్ కనిపించిందండి, అవునండి. అందుకే 300 పాయింట్. సూపర్.
ముగ్గురు హ్యాపీ. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ రౌండ్. కానీ ఆ రౌండ్కి వెళ్ళే ముందు మొండి మొగుడు పెంకి పిల్లలు లెట్స్ టేక్ ఎ షాట్. బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు. పెంకి పిల్ల. ఫైనల్ గా థర్డ్ రౌండ్. ఈ రౌండ్ పేరే కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. ఫస్ట్ కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ శివ గారితో స్టార్ట్ చేద్దాం. వచ్చే మిస్టర్ శివ గారు, మిస్సెస్ శివ గారు, రెడీ? ఒకసారి చూడండి అలాగా. ఫిక్స్ అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్. ఏమండి, మీ ఆయన మామూలుగా లేట్ గా వస్తాడా? తొందరగానే వస్తాయి. ఎన్ని గంటలకు వచ్చేస్తారు? ఈవినింగ్ 6. 6 కల్లా. ఒకవేళ వచ్చారు 12 అయింది, సో అప్పుడు మీరు మీ ఆయనతో ఏం చెప్తారు? రీజన్ అడుగుతా. రీజన్ అడిగిన తర్వాత అది మంచిదైతేనేమో నేనేమనను. వేరే పొజిషన్ లో వచ్చారు, కొంచెం వాటర్ బాటిల్ తాగేసి వచ్చారు ఆ టైంలో. ఆయనకు తాగడం అలవాటు లేదు. ఏంటి శివ గారు, మీకు డికాషన్ తాగే అలవాటు లేదు అంటున్నారు మీ ఆవిడ? తను చెప్పింది 100% నిజం. ఈ బ్యూటిఫుల్ మాట చెప్పినందుకు, మీకు అలవాటు లేనందుకు ఒక్క బెలూన్ ని పగలగొట్టి దగ్గర అయిపోయింది. సెకండ్ క్వశ్చన్. ఎప్పుడైనా మీ ఆయన మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు అని ఫీల్ అయ్యారా? లేదు, నన్ను బాగా పెట్టాడు. ఇప్పుడు ఎప్పుడు పెట్టలేదు, ఎప్పటికి పెట్టాడు కూడా. ఆ నమ్మకం నాకుంది. ప్రతి ఒక్కరిలో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది బాబాయ్. ఈ క్వాలిటీ మా ఆవిడలో లేకపోతే ఇంకా బాగుండేది అని. తన కోపం ఎక్కువ. కోపం వల్ల ఏమైనా ఇంతవరకు ఏమైనా ప్రాబ్లం కానీ ఏమైనా అయిందా? బయట వాళ్ళని ఏమన్నారు కానీ నన్ను అంటది. బావనే కదా, అచ్చా, బావనే కదా భరిస్తాడు. బావమర్దలం కాబట్టి. అంటే మా అత్త కూతురు. పెద్దవాళ్ళు డిసైడ్ చేసిన పెళ్ళి అంటే లేకపోతే మీరు ఇష్టపడుతుంది? ఏం లేదు, పెద్దవాళ్ళు డిసైడ్ చేసిన పెళ్ళి. లవ్ అయినా ఏదైనా అన్ని తన దగ్గరనే. అంటే ఇద్దరం సేమ్ స్కూల్. సేమ్ స్కూల్ కూడా? స్కూల్. బామర్దలు సేమ్ స్కూల్. ఇక చిన్నప్పటి నుంచే దేవుడు రాసేసాడు అనమాట ఇద్దరు దగ్గర ఉండాలి అని. నీ కోపం వస్తుందా? మీ ఆయన కోపం వస్తుందా? ఎప్పుడో ఒకసారి కోపడతాడు, కానీ నా మీద తీయడు. గోడని కొడతాడు అంతే. గోడను కొడతారా? గోడని కొడతాడు, లేదంటే డోర్ కట్టన్. అవును, మరి అక్కడ మహేష్ బాబు. ఇంత బ్యూటిఫుల్ మాట చెప్పినందుకు ఒక బెలూన్ పగలగొట్టండి. రైట్. సో మీ ఇద్దరి మధ్యలో ఒక చిన్న కష్టం ఉంది. నువ్వు ఓపెన్ అవ్వట్లేదు, మా బావ ఓపెన్ అవ్వట్లేదు. ఏంటి ఆ ప్రాబ్లం? తనకి అక్క వాళ్ళు ఉన్నారు, అక్క వాళ్ళ కూతురు ఉన్నారు కదా, వాళ్ళని చేసుకోలేదనే కోపమే వాళ్ళకుంది. నీకెప్పుడన్నా అనిపించిందా అరే నిజంగా మా అక్క కూతుర్ని చేసుకుంటే ఇంకా లైఫ్ బాగుంటుందేమో అని? అంటే నాకు థాట్ రాలేదు. ఎప్పుడైనా మా అక్క కూతురు అంటే తను కోడలు అంటే కూతురుతో సమానం అంటారు. అవును. అందుకోసం అట్లా నాకు ఎప్పుడు రాలేదు, థాట్ అయితే రాలేదు. ఓ బెలూన్ బస్ చేసేయండి. శివ గారు, ఈ తప్పు నేను ఇంకోసారి చెయ్యను, రిపీట్ చెయ్యను అని ఎప్పుడైనా ప్రామిస్ చేశారా మీ ఆవిడకి? అలాంటి తప్పు ఏదైనా ఉందా? అంటే ఆ తప్పు అయితే ఇంతవరకు నేను చేయలేదు ఇప్పటికైతే. అది మీ ఆవిడ చెప్తుంది. చెప్పండి. నాకు తెలిసిన వరకు అయితే ఇంతవరకు ఏం తప్పు చేయలేదు. తప్పు చేయలేదన్నమాట. మీ ఆయన నీ లైఫ్ లో అంటే ఎలా సపోర్ట్ ఇస్తున్నాడు నీకు? నేను అనుకున్న దానికంటే డబల్ హ్యాపీనెస్ నాకు ఇస్తాడు. ఇలానే ఉండాలి జీవితాంతం. సో ప్రేమతో మీ ఆయనకి ఏమైనా మనసు పూర్తిగా చెప్పాలంటే మీ ఆయనకి కళ్ళలో కళ్ళు చూస్తూ ఏం చెప్తారు? ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ సో మచ్. నన్ను ఇలానే చూసుకో, జీవితాంతం మనం హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. మీరేం చెప్తారు శివ గారు? ఐ లవ్ యూ బంగారం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. మరి నెక్స్ట్ కపుల్ పాండు గారిని పిలిచేద్దాం. రైట్, వచ్చేయండి సార్. ఆల్రైట్, మిస్టర్ అండ్ మిస్సెస్ పాండురంగ గారు, మనం స్టార్ట్ చేద్దామండి. అవునండి, కళ్ళు ప్లస్ అయ్యాయా? కళ్ళు కళ్ళు ప్లస్. ఫస్ట్ క్వశ్చన్, ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళై? 3 years. 3 years. సో 3 years లో చిన్న గొడవలు ఏమైనా ఉన్నాయా? లైఫ్ సాఫీగా వెళ్ళిపోయిందా? పెళ్ళైన 3 months తర్వాత అంటే తన ఇంట్లో కేకలేసింది లేదు, నేను కోప్పడింది లేదు. అనుకోకుండా తెల్లారి మరి ఇంటికాడ బెంగ వచ్చిందో తెలియదు, ఏం బెంగ వచ్చిందో తెల్లారి నాతో చెప్పుకుని ఇంట్లో చెప్పుకున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ప్రెగ్నెంట్ తో.
ఎందుకు వెళ్ళిపోయారు చెప్పండి. పోనీ ఏమైనా ఉన్నా కూడా. ఒకరోజు డ్రింక్ చేసి వచ్చారు. అది నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే. అయితే అది వద్దని చెప్పాను. అయితే ఆ రోజు గొడవైందనమాట, అందుకని వెళ్ళిపోయాను. అంటే దాని తర్వాత మళ్ళా తాగి రాలేదు అస్సలు? ఓ బెలూన్ బర్స్ట్ చేసి దగ్గర అయిపోండి ఒక్కసారి. అక్క నువ్వు చెప్పు, మీరు తాగేసి రండి ఏం కాదు, కానీ అలవాటు చేసుకోకండి అని చెప్పండి. చెప్పండి చెప్పండి, మీ వారు ఏమంటారో విందాం. మీరు తాగేసి రండి, కానీ అది అలవాటులాగా చేసుకోవద్దు. నీకు ఇష్టం లేదు కదా, నేను తాగను. సూపర్, ఇంకా బెలూన్ బర్స్ట్ చేసేయండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ కోపం? ఆ కోపంలో చిన్న గొడవ చిరిగి చాటంత అయిందా? ఆయనకే కోపం అండి. మా పాప గురించి అయింది ఒకసారి. తను విని స్నానం చేద్దామని పిలుస్తున్నాను, పాప రావట్లేదు. ఏంటి దేవునిలాగా అలా చూస్తున్నావు అన్నాను. అదే ఆయనకు కోపం వచ్చి పాప మీద ఎందుకు అలా అంటున్నావు అని. పాండురంగా కింద క్యాప్షన్ ఇవ్వాలంటే హస్బెండ్ ఆ ఫాదర్ ఏమిస్తారు రెండిట్లో? మా ఆయన అన్నీ అండి, అన్నీ ఆయన. అంతేనా? ఒక బెలూన్ బర్స్ట్ చేసి మీరు ఇప్పుడు దగ్గర అయిపోవాలి. సో ఫైనల్ క్వశ్చన్ అండి, మీ ఇద్దరే ఉన్నారు ఇప్పుడు. ఇద్దరు ఎవరికన్నా ఏమైనా కన్ఫెస్ చేయాలి, చెప్పుకోవాలి. మీ రిలేషన్షిప్ బాగుండాలంటే మీ ఆవిడ ఎలా ఉండాలి, మీ ఆయన ఎలా ఉండాలి? ఇప్పుడు మీరిద్దరే మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుకోండి. నేను తెలియక పెళ్ళైన కొత్తలో వెళ్ళిపోయిన తప్పు చేశానండి. అది ఇంకా మళ్ళీ రిపీట్ అవ్వదని చెప్తున్నాను. ఐఎమ్ వెరీ సారీ. ఓకే శ్రావణి, నేను అర్థం చేసుకున్నాను ఆ రోజే. అయితే మైండ్లో ఇప్పుడు నువ్వు అలా చేస్తామని లేదు, జ్ఞాపకాలనే ఎన్ని ఏదైనా గుర్తుంటూ ఉంటుంది, అది కొన్ని చెప్పడం జరిగింది. ఐ లవ్ యూ సో మచ్, నేను ప్రాణంగా చూసుకుంటాను. ఈ జన్మకే కాదు, ఇంకో జన్మ ఉంటే నువ్వే నా భార్యగా రావాలి. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస. నీ నవ్వులో శృతి కలిపి పాడగా, అనురాగం సంతోషం స్వరాలుగా. నువ్వంటే నాకిష్టమని. సో పాండురంగ గారు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం, మీకు ఎలా అనిపిస్తుందండి? జీ తెలుగు వారికి చాలా థ్యాంక్స్ అండి, అసలు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇలా మా వారితో కలిసి నేను ఇలా డాన్స్ చేయడం, ఇలా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు మా సో షోకి ఈ రౌండ్ తర్వాత మీ మ్యారీడ్ లైఫ్ లో చేంజెస్ ఏమైనా వస్తాయా? కంపల్సరీ వస్తాయండి. ఏదైనా సపోజ్ నేను కేకలేసినా కూడా బాధపడేది తనే, తర్వాత బాధపడేది నేనే. జీ తెలుగు థ్యాంక్స్ చెప్తున్నాను. ప్లస్ నా భార్య శ్రావణి నాకు ఇంకా అర్థమైంది. అది ఇది చాలు. మాకు కావాల్సింది. ఇప్పటి నుంచి మిస్టర్ అండ్ మిస్సెస్ పాండురంగ గారు ఇంకా హ్యాపీగా ఉంటారు, ఇంకా సంతోషంగా, ఇంకా తప్పులు తక్కువ అయితే వీరి రిలేషన్షిప్ లో. రైట్, సో ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళిపోండి సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఆల్ ది బెస్ట్. పిలిచేద్దామా? పోలీస్ అంకుల్, పోలీస్ బా, మా పోలీస్ బా వచ్చేసేది. అంకుల్ వచ్చేయండి. రెడీ అండి? రైట్, ఫస్ట్ క్వశ్చన్. పోలీస్ గారు, మీ భార్య చేసిన వంటల్లో మీకు అస్సలు నచ్చని వంటలు ఎన్ని ఉన్నాయి? అలా నచ్చలేదు అని ఎన్నిసార్లు చెప్పారు? అన్ని బాగానే, ఆమె ఏది చేసినా కూడా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తుంది అన్నమాట. సో అన్ని బాగానే ఉంటాయి, కానీ చట్నీ మాత్రం బాగా చేయదు. చట్నీ మాత్రం బాగా చేయదా? ఏం చట్నీ? టమాటా చట్నీ. మీకు ఆ టమాటా చట్నీ అంటే ఇష్టం. ఎందుకు చేయదు మరి? ఎవరు అమ్మ బాగా చేస్తుందా? వీళ్ళమ్మ బాగా చేస్తుంది. అత్త బాగా చేస్తుంది, మరి ఎందుకు ఎప్పుడైనా పంపించాలి? పుట్టింటికి వెళ్ళి నేర్చుకొని రావే అని. 10 రోజులు పంపిస్తే నేర్చుకొని వస్తుందిగా. అంటే మా మమ్మీ రోట్లో చేస్తుందండి, నేనేమో మిక్సీలో చేస్తాను. మీరు కూడా రోడ్ తెచ్చుకోవచ్చు కదా ఇంట్లో. అంటే టైం ఉండదు కదండి. అవును కదా. లేవాలి, పిల్లలకి స్నానం చేయించాలి, స్కూల్ పంపించాలి. ఆల్రైట్, వెరీ గుడ్. ఒక బెలూన్ బర్స్ట్ చేసి దగ్గర అయిపోండి. నెక్స్ట్ క్వశ్చన్. పోలీస్ గారు, మీరిద్దరు ఫోన్ లో మాట్లాడుకున్నప్పుడు మీ ఆవిడ దేని గురించి ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడతారు? ఫోన్ చేసినప్పుడు పిల్లలు తిన్నారా, నేను మామూలుగా ఏం చేసుకున్నావు వంట అని అడుగుతా ఫస్ట్. పిల్లలకి టిఫిన్ ఏం చేసావు, మధ్యాహ్నం భోజనం ఏం చేసావు, సరే వాళ్ళకి అన్ని కరెక్ట్గా చూసుకొని చెప్తాను.
బా ఏమైంది బా? ఏదో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాను, ఏదో గుర్తొచ్చింది నీకు. ఏం లేదు. ఆ? మరి మీరు నువ్వు చెప్పండి. హ్యాపీయేనా? నేను హ్యాపీ సార్. అంటే ఫస్ట్ లవ్ చేసుకునేటప్పుడు యాక్చువల్గా నా 10th లో అండి. 10th లో అయితే ఒక ఆంటీ తనకు తెలుసు అనమాట. ఆంటీ ఎస్టీడీ పెట్టారు. తన ఆంటీకి చెప్పాడనమాట, ఎప్పుడు తను వచ్చినా కూడా మీరు మాట్లాడినివ్వండి, ఎంత కానీ నేను ఇచ్చేసుకుంటా, మీరు ఇచ్చేయకండి. నేను రోజు వెళ్ళి తను ఎలా ఉన్నావు అని మాట్లాడేదాన్ని అనమాట. జస్ట్ కాసేపు మాట్లాడి అలా వెళ్ళిపోయేదాన్ని. మొత్తం తనే చూసుకునేవాడు అనమాట. మా అమ్మ మా నాన్న చాలా కష్టపడి నన్ను చదివించారు. ఇంకా మంచిగా చదువుకొని మా జాబ్ చేసుకుంటూ మా అమ్మ మా నాన్న అనుకున్నారు. కానీ కొన్ని మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మేము మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చేసిందండి తొందరగా. ఇప్పుడు మీరు అమ్మ నాన్న దూరం ఉంటున్నారా? లేదండి, మా అమ్మ నాన్న వెంబడే, ఇంకా ఎందుకంటే ఒక్కతే అమ్మాయి ఉన్నా కాబట్టి మ్యారేజ్ చేసుకున్న తర్వాత వెంబడే ఒప్పేసుకున్నారండి. అంటే చెప్పకుండా మ్యారేజ్ చేసుకున్నారా? అవునండి. అంటే నేనే చెప్పేసానండి ఇంట్లో, ఇంకా వేరే ఉంటే కదా. ముందు చెప్పొచ్చు కదా. మా ఇంట్లో ఒప్పుకుంటారండి, ఉన్నది ఒక్క అమ్మాయినే కాబట్టి. కానీ వీళ్ళ ఎందుకండి? నాకు ఆల్రెడీ 2 సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు అది అయిపోయిన తర్వాత చేసుకుందాం అనుకున్నాను నేను. కానీ ఈమెకి ఏదో మ్యారేజ్ సెటిల్ చేస్తారనే ఉద్దేశంతో ఈమె ఫోన్ చేసింది. సో నేను డ్యూటీలోంచి లీవ్ తీసుకొని వచ్చి కరీంనగర్లో మ్యారేజ్ చేస్తాను. తీసుకొచ్చి మళ్ళీ మా ఇంటి పక్కన పెట్టాను. 1 వీక్ మా అమ్మకి మా నాన్నకి తెలియదు. అమ్మ నాన్న వాళ్ళు అప్పుడు బాధపడ్డా కూడా ఇప్పుడు చాలా హ్యాపీ అండి. ఎందుకంటే మా అమ్మ మా నాన్న మ్యారేజ్ చేసినా కూడా నాకు ఈ లైఫ్ రాకపోయేదేమో అని అమ్మ చాలాసార్లు అంటుంటుంది. కాబట్టి నేను చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అండి. నేనే కాదు, నా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంతమంది అండి పిల్లలు? 2 పాపలు 1 బాబు అండి. ముగ్గురు అసలు ఎన్నాళ్ళైందండి పెళ్ళి? 9 రన్నింగ్ సార్. 9 రన్నింగ్. 9 years. అసలు చూస్తుంటే చిన్న పిల్ల, ఇప్పుడు 20 years ఉన్నట్టుంది. ముగ్గురు పిల్లలు అంటే నేను నీకోసం మా అక్క ఏం సాక్రిఫైస్ చేసింది అకార్డింగ్ టు యూ? అంటే నా కోసం వాళ్ళ ఇంటికాంచి వాళ్ళందరినీ అంటే వదిలి వచ్చింది ఫస్ట్. వాళ్ళ అమ్మకు వాళ్ళ ఆయనకు వాళ్ళ బంధువులకు అందరికి సర్ది చెప్పి ఇట్లా అని చెప్తే వాళ్ళంతా ఓకే అయ్యి మా పెళ్ళికి అంతా ఇచ్చేసారు అనమాట. సో నాకు అదొకటే నచ్చింది. ఒక కోడలు అంటే ఎలా ఉండాలి అనేది కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది సార్. సూపర్. మీరే బ్రేక్ చేయాలి అయితే ఇప్పుడు బెలూన్. అదే మీ ఆయన బెస్ట్ హస్బెండా బెస్ట్ ఫాదరా? ఫస్ట్ బెస్ట్ హస్బెండ్ అండి. తను నన్ను ప్రేమగా చూసుకుంటేనే నేను పిల్లల్ని చూసుకోగలుగుతాను. అందుకే బెస్ట్ హస్బెండ్, తర్వాతనే బెస్ట్ ఫాదర్. అప్పుడప్పుడు అక్క చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తుంటది కదా, ఆ నవ్వు గానీ అది గానీ ఇది గానీ. ఇప్పుడు ముగ్గురు పిల్లల తల్లి అని అప్పుడప్పుడు మర్చిపోతుంటది. పిల్లలతోటి బయటకు వెళ్తాం. నా దగ్గర ఒకటే బైక్ ఉంది. ముగ్గురు పిల్లలు వేసుకుని ఇద్దరం కూర్చుంటే అందరూ మాకెళ్ళే చూస్తుంటారు. నేను తిడతా అనమాట, సరిగ్గా కూర్చున్నా అందరు చూస్తున్నారు, ఈమె కొంచెం చిరాకు పడుతుంది. ఇప్పుడు అంతా హ్యాపీగా ఉంది కదా. ఈ హ్యాపీనెస్ లో బెలూన్ ని బర్స్ట్ చేసి ఎలా ఫీల్ అవుతారో మీ ఇష్టం. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది. నిలవదు కదా హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే. థ్యాంక్ యూ సో మచ్. All the best. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. ఫైనలీ కల్లు ప్లస్ రౌండ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి స్కోర్స్ చూద్దాం. అండ్ ఈ స్కోర్స్ లో ఫస్ట్ రౌండ్ లో మేము వేసిన సీక్రెట్ స్కోర్స్ కూడా రివీల్ చేసి జరిగింది. సో ఇప్పుడు ఈ ముగ్గురులకి వెళ్ళి ఒక్కరు టేకింగ్ రైట్. స్కోర్స్ దగ్గరకు వస్తే మిస్టర్ అండ్ మిస్సెస్ పాండురంగ గారు, మీ స్కోర్ వచ్చేసి ఆఫ్టర్ 3 rounds ఇట్ ఇస్ 1300 points. పోలీస్ బా ఆఫ్టర్ 3 rounds మీ స్కోర్ వచ్చేసి కూడా 1300 points. అండ్ ఇక్కడ మిస్టర్ అండ్ మిస్సెస్ శివ గారు 3 rounds తర్వాత మీ స్కోర్ వచ్చేసి 1100 points. సో మొండి మొగుడు పెంకి పిల్లల్లో
ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ మీరు ఆడలేరు, కానీ ఇక్కడనే కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మీకు ఆ ఫీలింగ్ వస్తుంది, అమ్మయ్య మేము ఆడట్లేదు రా బాబు అనే ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. హ్యాపీగా మాతో పాటు ఎంజాయ్ చేయండి, ఓకేనా? వెరీ గుడ్. అండ్ లాస్ట్ రౌండ్ కి వెల్కమ్ చెప్పేద్దాం, కానీ దానికంటే ముందు పెంకి పిల్లలు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. చంద్రకళ చంద్రకళ కర కర కొరికే సొగసిరికే చాంగువల. వెల్కమ్ బ్యాక్ టు పెంకి పిల్లం. ఫైనల్ రౌండ్ వచ్చేసిందబ్బా. 2 బకెట్లు ఉన్నాయి, మా వెనకాల పుస్తకాలు ఉన్నాయి. సో ఇక్కడ టాస్క్ ఏంటంటే ఇద్దరు హస్బెండ్స్ 2 బకెట్స్ లో వాళ్ళ కాలు పెడతారు. 2 కాళ్ళు 2 బకెట్స్ లో ఉంటాయి, అలాగే వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఊరికే వాక్ చేసుకోకుండా ఈ పుస్తకాలు ఉన్నాయి కదా, ఈ పుస్తకాలు మీ వైఫ్ మీ తల మీద పెడుతుంది, అలా నడుచుకుంటూ వెళ్ళాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రెడీ? ఆ పెట్టు ఫస్ట్, పెట్టిన తర్వాత నాడు, పెట్టిన తర్వాత అది కింద పడిపోయిందంటే వేరే, మళ్ళీ వెనక్కి రావాలి, మళ్ళీ వెనక్కి రావాలి. అంతే. వెరీ గుడ్, వెరీ గుడ్ పాండన్న, వెరీ గుడ్. అదే డెడికేషన్, అదే డెడికేషన్. వెరీ గుడ్. మీరు మాత్రం సూపర్, ఇలా కరెక్ట్ గా నడుస్తున్నారు. సూపర్. కింద పడదే, కొంచెం ఫాస్ట్ గా నడిస్తే బాగుంటుంది. రెడీ? మీ ఆవిడ పెట్టేసేయండి. ఊరకండి, మెల్లిగా మెల్లిగా మెల్లిగా, ఇంకా ఫాస్ట్, ఇంకా ఫాస్ట్. వెరీ గుడ్. అయిపోతుంది, టైం అయిపోతుంది, టైం అయిపోతుంది. ఆగు, పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఓకే. మీరు వెళ్ళండి. Last 20 seconds. Hey! Last 15 seconds. 15 seconds. Super. పడిపోతుంది. జరుగు తొందరగా. 10 9 8 7 6 5 4 3 2 ఏం జరిగింది ఇక్కడ? బకెట్లు నాశనం అయ్యాయి. ఆ సౌండ్ ఏంటి? కానీ we have a winner now, and the winning couple of today's episode is Police Uncle. Congratulations. So final గా మన షో పార్టిసిపెంట్స్ కి మా షో గుర్తుగా కంగ్రాచులేషన్స్. The winning couple gets a home theater. Congratulations. అలాగే ఒక మిక్సీ కూడా మీ సొంతం. మొండి మొగుడు పెంకి పిల్లం జీ తెలుగు తరఫు నుంచి లైఫ్ లో గుర్తుండిపోయే ఒక గిఫ్ట్ మిస్టర్ అండ్ మిస్సెస్ పోలీస్ బావకి. ఓపెన్ చేయండి. yes కంగ్రాచులేషన్స్. రైట్, ఇంత ఆనందంగా పార్టిసిపేట్ చేశారు. అండ్ మీ లైఫ్ లో ఆనందాలు అలానే ఉండాలి, కలిసి 100 ఏళ్ళు, ఎన్ని జన్మలైతే అన్ని జన్మలు కలిసి ఉండాలని జీ తెలుగు కోరుకుంటుంది. అండ్ మీరు కూడా మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే డీటెయిల్స్ కింద స్క్రోలింగ్ లో ఉన్నాయి.
mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ పంపించండి, మేమే మీ కాంటాక్ట్ లోకి వస్తాం. బాగా ఎంజాయ్ చేస్తారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండ్ మా అందరి టీమ్స్ తరపు నుంచి, కపుల్స్ తరపు నుంచి, రవి అండ్ లాస్య తరపు నుంచి అందరికీ బాయ్ బాయ్.